నమస్తే. జీబీ7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా చిన్నమండెం నకిలీ బంగారం ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. సోమవారం నాడు చిన్నమండెంలో పోలీసులు మెరుపుదాడి చేశారు. 2 కేజీల నకిలీ బంగారం, 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు వ్యాపారి ఫిర్యాదు ఇవ్వడంతో కటకటాల్లోకి అంతర్రాష్ట్ర మోసగాళ్లు నకిలీ బంగారాన్ని అసలైన బంగారంగా నమ్మించి మోసాలకు పాల్పడుతున్న 6 సభ్యుల ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునిమిల్లి ఆదేశాల మేరకు రాయచోటి రూరల్ ఇన్స్పెక్టర్ ఎస్కే రోషన్ పర్యవేక్షణలో చిన్నమండెం ఎస్ఐ మరియు సిబ్బంది కలిసి దేవలంపేట చెక్పోస్ట్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో వీరబల్లి మండలానికి చెందిన 4 మహిమరాజు, శివన్న, రానా, అంజీ, ఇంద్రాణి మరియు తమిళనాడుకు చెందిన 2 కరుణ, కళ మరియు రవి ఉన్నారు. వీరి వద్ద నుండి అక్షరాల 3 లక్షల రూపాయల నగదును, 2 కేజీల నకిలీ బంగారం, 170 మిల్లీగ్రాముల షాంపుల్ బంగారం మరియు నేరానికి వాడిన హ్యుందాయ్ ఎక్సెడ్ కారును స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన వ్యాపారి ముత్తుకుమార్ లెనిన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. నకిలీ బంగారం మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే సంక్రాంతి వేళ కోడిపందాలు, జూదాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు. అందరికీ నమస్కారము. ఈ దినము అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునిమిల్లి సార్ ఆదేశాల మేరకు రాయచోటి డిఎస్పీ గారి పర్యవేక్షణలో చిన్నమండెం పిఎస్ పరిధిలో ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర మా చిన్నమండెం ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి ఒక 6 మంది బంగారు అని నకిలీ బంగారుని చూయించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బును కాజేసిన ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక కారును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 మగ వ్యక్తులు, 2 లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 6 మందిలో 2 తమిళనాడుకు చెందిన వాళ్ళు, 4 షికారిపాలెం విలేజ్ చెందిన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేర ప్రవృత్తి ఏమనగా వీళ్ళు 1వ తేదీన ఈ తమిళనాడు చెందిన 2 వాళ్లకు ఒరిజినల్ 2 చిన్న బంగారు గుడ్డీలను చూయించి ఇది ఒరిజినల్ బంగారు కావాలంటే మీరు చెక్ చేయించుకోండి, మాకు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ఏరియాలో మాకు గుప్త నిధి ఒకటి దొరికింది, దాంట్లో పూసల రూపంలో బంగారు ఉంది, అది మేము ఇక్కడ అమ్మితే మాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు పట్టుకుంటారు అని వాళ్ళకు మాయమాటలు చెప్పి మీకు 12 లక్షల రూపాయలకే 1 కిలో బంగారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ అమ్ముకొని బాగుపడవచ్చు అని చెప్పి వాళ్ళకు 1వ తేదీ ఒరిజినల్ 2 చిన్న ఉండలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వాళ్ళ ఊరికి పోయి చూపించుకొని నిన్నటి దినం ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డబ్బు మా దగ్గర లేదని చెప్పినప్పటికీ 3 లక్షల రూపాయలు ఉందంటే 3 లక్షల రూపాయలు ఇవ్వండి, మిగతా డబ్బును మాకు తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్లో అని చెప్పి వాళ్ళకి నిన్న ఉదయం 3 లక్షల రూపాయల డబ్బు ఇచ్చి ఈ నకిలీ పూసల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ పూసలు తీసుకొని వాళ్ళ ఊరికి పోయిన తర్వాత తంజావూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెక్ చేయించుకొని వాళ్ళకు మోసపోయామని చెప్పి ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ చిన్నమండెం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇవ్వడం జరిగింది. దాని మేరకు కేసు రిజిస్టర్ చేసి మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముమ్మర తనిఖీ ఏర్పాటు చేయగా ఈ దినం మధ్యాహ్నం మా యొక్క చిన్నమండెం పోలీస్ స్టేషన్ పరిధిలో కలిచెర్ల క్రాస్ వద్ద ముద్దాయిల్ని ఒక కారులో పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళని వెంటబడి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ 3 లక్షల రూపాయలు ఏదైతే ఈ నేరంలో వాళ్ళు మోసపూరితంగా తీసుకున్నారో ఆ డబ్బును సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా పోలీస్ శాఖ తరఫున మనవి ప్రజలకు ఏమనగా ఈ విధంగా మోసపూరితంగా చాలామంది ప్రజలను మోసం చేసే దారిలో రకరకాల మార్గాలు వెతుక్కొని ఉన్నారు. దయచేసి బంగారు అని చెప్పి ఈ విధంగా నకిలీ బంగారును వాళ్ళకు ఒరిజినల్ ఫస్ట్ చూపిస్తారు, తర్వాత నకిలీ బంగారు ఇస్తారు. అట్లా ఎవరు మోసపోవద్దని చెప్పి ప్రజలకు పోలీస్ శాఖ తరఫున మనవి. అట్లాంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీస్ శాఖకు డైల్ 112 ద్వారా కానీ మా ఎస్ఐసిఐ నెంబర్ల ద్వారా కానీ తెలిపితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ఇటువంటి వారి పట్ల ప్రజలు ఖచ్చితంగా అవగాహన ఉండి ఏ సమాచారం వచ్చినా మాకు తెలిపితే వారికి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కేసు ఛేదించడంలో ఇమ్మీడియట్గా ఛేదించడంలో కృషి చేసిన మా పోలీస్ సిబ్బంది అందరికీ ఎస్పీ గారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఒక వ్యక్తికి ఇంతకుముందు కేసు ఉంది రాజంపేటలో, సేమ్ ఇటువంటిదే. రాజంపేట రైల్వే స్టేషన్ సమీపంలో వాళ్ళకు మోసపూరితంగా ఒకటి శివుని హారం ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసిన వెంబడే అతను డబ్బుతో పాటు వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద రైల్వే స్టేషన్ కేసు ఉంది. తమిళనాడుకు చెందిన 2 వాళ్ళ యొక్క కూతుర్ని
ఇక్కడ శికారిపాలెంకి ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి వాళ్ళు 10 రోజుల నుంచి ఇక్కడే నివాసం ఉంటా ఉన్నారు. వీళ్ళ పరిచయాలు, పాత పరిచయాలతో ఈ విధంగా కొత్త వ్యక్తుల్ని మోసం చేయడం జరిగింది. తమిళనాడు చెందిన తంజావూరు చెందిన వాళ్ళని మోసం చేయడం జరిగింది. వీళ్ళు ఫిర్యాదు ఎప్పుడు చేస్తారు సార్ మీరు? ఈరోజు ఉదయం 7 గంటలకు మనకు ఫిర్యాదు అందడం జరిగింది. నిన్న ఉదయం వాళ్ళకి మోసం చేసి డబ్బు కాజేసినారు. వీళ్ళు ఇమీడియట్గా ఊర్లోకి వస్తే దొరికే ప్రయత్నం అవకాశం ఉందని ఈరోజు ఉదయం 7 గంటలకు ఎఫ్ఐఆర్ అయింది. మనము ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ముమ్మరంగా గాలించడంతో దొరికిపోయినారు. సంక్రాంతి పంటకు సంబంధించి రూరల్ పరిధిలో ఏదైనా కోడి పందాలు లేదా పైకాట వాటి మీద ఉంటుందా? వాటి మీద ఆల్రెడీ మా ఎస్పీ గారు కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా పండగ అనేది ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకోవాల్సిన పండుగను హ్యాపీగా చేసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ తరపున మనవి. జూదాలు ఇటువంటి దానిలో, కోడి పందాలు ఇటువంటి దానిలో పోయి అనవసరంగా కేసులు నమోదు చేసుకొని ప్రశాంతంగా సంతోషంగా చేసుకునే పండుగను కష్టతరం చేసుకోవద్దని చెప్పి మా తరపున